ఈయన బట్టగుండు లెక్క అయింది తట్టలు ముసి ఏమన్నా అంటే తింటాడు ఇట్లా పెడతాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. మీకు అందరూ తెలిసిందే, ఎప్పటిలాగా పైకి వచ్చేసి వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నా. సో ఈరోజు వచ్చేసి ఏం జరగబోతుంది అంటే, మన స్టూడియో అప్డేట్స్కి సంబంధించిన వీడియోస్ మీరు చూస్తూనే ఉన్నారు కావచ్చు. ఫర్ ది ఫస్ట్ టైం ఈరోజు మనకు బేస్మెంట్ అయితే పెట్టబోతున్నారు అనమాట. దానికి సంబంధించి 2 ట్రిప్ల గ్రానైట్ అయితే నిన్ననే వచ్చింది. ఆ ఫుటేజ్ కవర్ చేయడం మర్చిపోయాను. బాయ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. అంతేకాకుండా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాం కదా 1 ట్రిప్ ఇసుక, అది కూడా సరిపోతుందట. ఇంకా అది కాకుండా వాళ్ళకు 10-20 సిమెంట్ సంచులు కావాలన్నారు. ఒక ఆయన మా బాబాయ్ వస్తుడు, ఇంకొక ఆయన మేస్త్రి వాళ్ళు వస్తాడట. ఇద్దరం కడతా, మీరు అందించినా సరే టకటక ఉడగొట్టేద్దామని చెప్పేసి అన్నారు. సరే చూద్దాం, మరి ఆ 2 ట్రిప్పులు ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేలా చూద్దాం. పారకాయన వస్తున్నాడు, ఆయన కల్పిస్తూ ఉంటాడు, మనం టకటక అందిస్తే సరిపోతుంది అనమాట. మన పని మనకు వీలైనంత తొందరగా కావాలి అనుకుంటే మనం కూడా ఒక చేయాల్సి ఉంటుంది, తప్పది. సో ఆల్మోస్ట్ వీడియో ఎడిటింగ్ అయిపోయింది, ఎక్స్పోర్ట్ అవుతుంది, దాన్ని అప్లోడింగ్ పెట్టి నేను ఇప్పుడు బాయ్ దగ్గరికి అయితే వెళ్ళొస్తాగా. అక్కడికి పోయిన తర్వాత చూపిస్తాను నేను మీకు ఏం జరుగుతుంది అని చెప్పేసి. అంటే ఈరోజు మనం ఇప్పటివరకు జస్ట్ పునాది చూసినాం ఆన్ గ్రౌండ్లో. ఈరోజు మన బేస్మెంట్ కట్టిన తర్వాత ఒక అందాజ తెలుస్తుంది ఏ విధంగా రాబోతుంది మన స్టూడియో అని చెప్పేసి. స్టూడియో అంటే నార్మల్ ఒక వర్క్ స్పేస్ అనుకోవచ్చు. సో ఆ అందాజతోటి మనం గెటన్ అయితే కావచ్చు అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అప్లోడింగ్ పెట్టుకొని మన బాయ్ దగ్గరికి అయితే వెళ్దాం. సో మొత్తానికి వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. మీరు చూడొచ్చు, నిన్న వచ్చిన గ్రానైట్ వచ్చేసి ఇది, అటు సైడ్ లాస్ట్కి ఒకటి ఉంది, ఇది వచ్చేసి దొడ్డు కంకర. మనకు నార్మల్గా చుట్టూ గ్రానైట్ రాళ్ళు వేసిన తర్వాత మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ వల్ల ఈ కంకర రాళ్ళు అయితే వేస్తారనమాట. సో ఈరోజు అయితే వస్తుర్రు. ఇప్పుడు వాళ్ళు ఇంకొక పావు గంట ఉన్నారా, వాళ్ళు వచ్చే లోపల మనకు సిమెంట్ సంచులు కావాలి మెయిన్. ఆ సిమెంట్ సంచులు వేయించుకొని వద్దాం, ఆ తర్వాత ఇక పని స్టార్ట్ పెడతారు. ఇక మనకు వాటర్ అంటే ఎట్లా, ఇక్కడ పైప్ ఉంది, డైరెక్ట్ పైపు మాలు కలుపుకునే దాన్ని సెట్ చేస్తే అయిపోతుంది. 2 మేసీలు వస్తున్నాడు, ఒక పారకాడు వస్తున్నాడు రా, మనం ఎవరో ఒకరు మంది అన్నాడు. రేపటిలో చూద్దాం, కానీ ఇలా అయితే ఎవరో ఒకరు ఉండారా, దొరకలేదు అని లేవు. సో చూద్దాం, ఇంతమంది మనం ఏమున్నది అవసరం అనుకుంటే గణేటరాలు కూడా అడిగి వాడతాం. మనకు పని కావాలి మెయిన్. ఉన్న కాడికి ఉష్కంత అయిపోయినా సరే కానీ ఇలా ఎంత అయితే అంత కావాలి, గుంజిపోయాలి మొత్తం. సో దాని ప్రకారం అయితే ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడైతే పోయేద్దాం మరి, ఇంకెందుకు లేస్ట్, వాళ్ళు ఎక్కిచ్చి తీసుకొచ్చే వరకు మళ్ళీ అదే టైం అయితే వీళ్ళు చుత్తల్లో పడతారు, మళ్ళీ టైం వేస్ట్. ఇప్పుడైతే సిమెంట్ షాప్ దగ్గరికి వెళ్ళి సంచులు అయితే వేయించుకోదాం. ఇలా పొద్దుగా లేచినప్పటి నుంచి మాగం ఉంది పరిస్థితి. మన ట్రాక్టర్ వచ్చేసి పొలంలో దించున్నది, కేజీలు ఎక్కించి. వాళ్ళ ఆటోనేమో ఎటో పోతుందట, లాంగ్ పోతుంది. అది వచ్చేవరకు ఎంతైనా గంట పడుతుంది. ఇప్పుడు వాళ్ళు 60 సంచులు లోడ్ చేసుకొని ఆడికి పోయి అన్లోడ్ చేసి మళ్ళీ లోడ్ చేసుకొని వచ్చేవరకు ఎంతైనా గంట పడుతుంది కంపల్సరీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, పోయి మన ట్రాక్టర్దే ఎవరైనా వచ్చిండు అనుకోర్రీ, ఎక్కించుకొని రారు అవసరం అనుకోండి. ఎవరు రాకపోతే మనమే ఎక్కిద్దాం. నేను ఇప్పుడు పోయి ఏం చేస్తానంటే, కవర్ తీసుకురాలేదు మెయిన్. ఒక కవర్ వేసుకొని వెనక డిక్కీలో 4 సంచులు వేసుకొస్తా. మనం ట్రాక్టర్ వేసుకొని మిగిలిన 16 సంచులు వేసుకొని వస్తాడు. తర్వాత మన పని అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు దానికోసం వెళ్తున్నాం. ఇప్పుడు ట్రాక్టర్ తీయాలి. ఎవరైనా ఒకటి వచ్చింటే నాకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను టక్కన వెళ్ళిపోతా. ఇక రాకపోతే నేనే దాన్ని అన్లోడ్ చేశారు కదా, లేబర్ వచ్చేస్తారు, అక్కడ లేట్ అయిపోతాం. ఇక చూద్దాం మరి. అనుకున్నట్టే అయింది, ఇంకా మన వాళ్ళు అయితే ఎవరు రాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, షెఫల్ అయిపోయినా వంశీ అని నేను కార్లో కవర్ వేసుకొని నేను వెళ్ళిపోతున్నా. నువ్వు వచ్చేవరకల్లా కేజీలు ఇప్పి పెడతా అన్న, రాపో వచ్చినాక డబ్బాలు తీసుకొని నేను పోయేస్తా, పోయి ఒక 4 సంచులు అయితే తీసుకురా అన్నాడు. సో అందుకే ఇప్పుడు నేను వెళ్ళి సంచులు వేయించుకొని వచ్చేస్తా. వానికి డబ్బా అడిగించినాడైతే వాడు డబ్బా తీసుకొని పోతాడు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మేస్త్రి గిట్లు వచ్చినా కానీ ఆ 4 సంచులతో మేనేజ్ చేయొచ్చు ఇప్పుడు వచ్చేవరకల్లా. సో అదన్నమాట కాన్సెప్ట్. సో ఇప్పుడు వెళ్ళి ఆ 4 సంచుల 3 సంచుల ఎన్ని పడితే డిక్కీల అన్నీ అయితే వేయించుకొని వద్దాం. ఇక సో ఫైనల్గా సిమెంట్ సంచులు వేసుకొని అయితే వెళ్తున్నా. మనోడు అక్కడ కేజీలు కూడా ఇప్పేసిండు కావచ్చు. పోయిన తర్వాత డబ్బా అనేది తలిగించేద్దాం. యాక్చువల్గా 4 సంచులు వేసుకోదాం అనుకున్నా కానీ 3 సంచులు పట్టినాయి మనకి వెనక. సో 3 సంచులు తీసుకుపోతే అవి మందం వాళ్ళు అటు ఇటు చదివే వరకల్లా అవి కూడా వచ్చేస్తాయి. మనకి ఇంత ముందుకు ఆటో వెళ్ళిపోతుంది అన్నాక, ఆటో కూడా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వెళ్ళి ఆల్రెడీ మేస్త్రి వాళ్ళు వచ్చారట, కాల్ చేస్తూనే ఉన్నారు, ఎక్కడ మేము వచ్చేసాం ఎక్కడ అని కాల్ చేస్తారు. ఇప్పుడు పోయి మరి వాళ్ళకి సిమెంట్ సంచులు అందిస్తే పని అయిపోతుంది. అలాగే మన బోరు 2-3 జాగాలలో బంద్ చేస్తేనే మన దగ్గరికి వస్తాయి వాటర్. పోయి అది కూడా చూడాలి, మనది ఎక్కువ వచ్చేటట్టు సెట్ చేయాలి దాన్ని. ఇప్పుడు ఫస్ట్ బుక్ని కొట్టుకుంటారో డైరెక్ట్ మాల్ కలుపుతారు, ఎట్లా సెట్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. మీకు అదంతా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ గ్రానైట్ పెట్టేది చూడాలని చాలా ఆతృతగా ఉన్నా. చూద్దాం, ఎందుకంటే గ్రానైట్ బేస్మెంట్ లేచిపోయిందంటే ఆల్మోస్ట్ ఇల్లు లేచినట్టే. దాని పైన అంతగానం పనే ఉండదు. ఇక అంటే ఉంటుంది, కాకపోతే మనం ఇంటర్లాకింగ్ పెట్టిద్దాం అనుకుంటున్నాం ఒక మాట, కాబట్టి అది తొందర అయిపోతుంది అన్నమాట.
సో దానికోసమే. అలాగే మనకు సైడ్ కొద్దిగా మట్టి ఉంది, ఆ మట్టి ఇలా మొత్తం బేస్మెంట్లో పోయాలి. ఓవరాల్ ఈ ఫుల్ బ్లాగ్లో మీకు ఇదే కనిపిస్తుంది అనుకుంటున్నా. బేస్మెంట్ ఎన్ని కట్టలు లేపుతారో ఏమో చూడాలి. ఇక ఆయన చెప్పొచ్చిన 3 తీసుకొచ్చి 17 వేయించుకరా. 17 వేయించుకరా. వంశాలు కూడా వచ్చేసిండు. మిగిలిన 17 సంచులు తీసుకొని ఇక మనకు టెన్షన్ లేదు, ఇక అంత మాల్ ఉన్నట్టే. సో ఫస్ట్ వచ్చేసి దీని లెవెల్ అయితే వేసుకోరు. ఇప్పుడు దీని మీద మాల్ పోసి మంచిగా దాన్ని ఇట్లా లెవెల్ చేసుకుంటారు కావచ్చు. బేస్మెంట్ పైన ఇట్లా బీమ్ లెక్క పోద్దామన్నారు ఒక మాట. కానీ వాళ్ళకి చెప్పినా మనకు అంతానం ఏం లేదు, పెడితే ఇంటర్లాకింగ్ బ్రిక్స్ పెడతాం కావచ్చు, రేకులే ఉంటుంది పైన, అంతానం హెవీ ఏముండదు. ఇన్ ఫ్యూచర్లో చేయాలన్నప్పుడు దాన్ని కొంచెం పెద్ద లెవెల్ వేసుకుంది అంతే. అంటే బీమ్ కూడా అవసరం లేదు, మరి డైరెక్ట్ చేసేద్దాం అన్నట్టుగా అన్నారు. సో ఇప్పుడు అదే ప్లాన్ తోటి వెళ్తున్నాం. నాకు తెలిసి ఇక కట్టేటప్పుడు తెలుస్తాడు ఎన్ని కట్టలు వస్తుంది అని చెప్పేసి. నాకు తెలిసి ఉన్న కాడికి పెట్టేస్తే ఒక అందాజ తెలుస్తుంది ఎంత ఉంది అనేది. ఎంబడెంబడి వేసుకోతారా ఇక్కడ కంకర లోపల? ఎంబడెంబడి పెట్టుకుంటే మాలు పోతారు. ఫస్ట్ ఒక వరుస పెడతారు, మరి ఇక్కడ వరుస పెడతారు. ఆ మధ్యలో గ్యాప్ ఉందా, గ్యాప్ లో కంకర పోతారు. ఆ కంకర చూస్తున్నా మాలు పోతారు. అది ప్లానింగ్. ఇప్పుడు మొత్తం వాళ్ళే లెవెల్ చేసుకుర్రు. మేము చేద్దుంటాం కానీ వాళ్ళ అందాతోటి వాళ్ళే తీసుకున్నారు. సో ఇప్పుడు దీన్ని మీకలిగా మాల్ వేసి నేర్పి లెవెల్ చూసుకుంటారు వాళ్ళు. కొద్దిగా లోపల రావాలరా, ఇదన్నా అటు పోవాలి, అదే ఏదైనా ఒకటి పోవాలి. వాళ్ళకి ఎవరికి పండుగ సాక నేనే నేర్పిస్తే అప్పుడు కూకున్నా. ఇంకా కొద్దిగా బయటికి పోవాలి, లావటి కూర్చున్నా సరే. ఈ దారం ఇది పట్టుకోకు, బయటకు పోవాలన్న ఒక్క నిమిషం, బయటకు పోవాలి. అది బరాబర్ ఉంది. బేస్మెంట్ కు దారం సెట్ చేస్తారు, ఇదే దారం మెయిన్. దాన్ని బట్టి అది రౌతు పోతా ఉంటుంది అన్నట్టు. అదే అట్టే వద్దు, కొద్దిగా అటు ఇటు అయినా మనం అది ముగ్గు వేయించుకొని వేస్ట్. ఇక్కడికి అంటే అక్కడ పడవు. మళ్ళా ఏం పెట్టుకో, నువ్వు పెట్టుకున్నా అల్లది మైక్ పెట్టుకున్నా చెప్పు. కట్ట పెట్టాలి, కట్నం వల్ల పెట్టు. సో మొత్తానికి మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది కూడా ఓన్లీ బౌండరీ, ఇంకా మధ్యలో ఉంది. ఆ మధ్యలో ఇంకో కట్ట కట్టిన తర్వాత చూసుకుందాం అన్నారు. సో దానికోసం అయితే ఆపినాం అనమాట. సో ఇప్పుడు ఏం చేసినామంటే చుట్టూ మనకు ప్రాపర్ మెజర్మెంట్స్ తోటి 2 సైడ్లు గ్రానైట్ వచ్చింది, మధ్యలో చిన్న చిన్న కంకరాలు కూడా వేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందంటే దీని మీకల్ మొత్తం మాలేసి ఇట్లా సెట్ చేస్తారు కదా హోల్స్ అలా, దాని మీద ఒక లేయర్ తీసుకొని మళ్ళీ సేమ్ గ్రానైట్ పెట్టుకుంటూ పోడే. ఈ దారంగడు విరగట్టు జాంతని డైరెక్ట్ కింది చూసుకుంటూ పెట్టుకుంటూ పోడే. ఫాస్ట్ అయిపోతుంది అనుకోండి. ఇక్కడ నుంచి ఇదే బాగా ప్రాసెస్ ఇస్తుంది మెజర్మెంట్స్ చేయడానికి, దీనికి దారం కడతారు. మళ్ళీ మనం అనుకున్న హైట్కి గ్రానైట్ సరిపెట్టట్లేదు. ఆల్రెడీ ఇంకో ట్రాక్టర్ చెప్పినాం. ఒకవేళ ఇది అయిపోయే లోపల వస్తే అది మనకి చేయికి అందేటట్టు ఉంటుంది అన్నట్టు. సో ఇంకొక ట్రిప్ అయితే ఎనఫ్ గ్రానైట్ నాకు తెలిసి. ఇంకా ఫర్దర్గా మనం ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు తర్వాత చూద్దాం. బాగా రేట్ ఉంది మా దగ్గర గ్రానైట్ 6300 ఉంది. మీ సైడ్ ఎంత నడుతుందో కామెంట్ చేయాలి. ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, ప్రజెంట్ 6300 7000 అట్లా నడుస్తుంది. మనకు తెలిసిన వాళ్ళని బట్టి దొరికేదాన్ని బట్టి రేట్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే దీని మీద మాల్ వేసి ఉంటుంది కావచ్చు. దానా 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 వేసి కూడా పోతాం ఇక, అలా రాసుకుంటూ పోతారు ఇక.
రెండో లైన్ కూడా స్టార్ట్ అవుతుంది. దానికి కరెక్ట్ లెవెల్ చూసుకుంటారు. దాన్ని ఏమంటారా, బొంగరమా, గుండ్రాయి తోడు చూస్తారు. గుండుదారం అంటారు. సో ఆల్రెడీ మీరు చూసిరుగా వర్క్ అక్కడ దాకానే ఆగిపోయింది. లంచ్ బ్రేక్ తీసుకున్నాం, అందరు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు పనులు వచ్చేసి అక్కడ చెట్టు కింద ఉన్నారు, మేము వచ్చేసి ట్రాక్టర్ కింద ఉన్నాం. ఆల్రెడీ తినొచ్చి దగ్గర పావు గంట అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఆగి స్టార్ట్ చేస్తాం కావచ్చు. రెండో కట్టు మొదలు పెట్టినాం కదా, రెండో కట్టు ఒక సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ ఒక సగం అయింది. గణేట్ సరిపోలే, గణేట్ ఫోన్ చేసినాం. ఏమోరా అటు అయినారా, వస్తాడు. అప్పుడు ఫోన్ చేసినప్పుడు ట్రాక్టర్ ఎత్తున్నాడుగా. ఏమో సపోర్ట్ అవుతుంది, అదే నా చెప్తున్నా. కాదు అంతదంటావా మరి? అంతది చేసేవారు మా అంతది. వాళ్ళు వేరే లేదు. ఆల్రెడీ గణేట్ ఇంకొక ట్రాక్టర్ చెప్పినాం, వచ్చేవాడు ఉండే. అది వరకు వస్తే మనకు కొద్దిగా మీద పడ్డట్టుగా ఉంటుండే. రాయలేకపోయేవాడు కూడా తక్కువనే ఉంది కదా అన్నట్టుగా కొద్దిగా టైం పడుతుంది అంతేనా. సౌండ్ వస్తుంది కదా, ట్రాక్టర్ అయితే కనబడతలేదు. మరి చూద్దాం మరి వస్తుందా రాదా ఏం కదా. ఆల్రెడీ 3 అవుతుంది. ఎన్ని దాకా చేస్తారా మేస్త్రి? 5 గంటల దాకా చేస్తారు. 5:30, 6 అవుతుంది. 6 అవుతుందా? 5 అనుకుంటా. అంటే మాగిపోద్దిగా, చలికాలం కాదు కదా. చలికాలం అంతే. మళ్ళీ పని చేసేవాళ్ళు చూస్తారు, పని చేసేవాళ్ళు మొత్తంగా అంతే. ఎప్పుడు ఇంటికి పోవాలి అన్నీ చూస్తారు. కరెక్ట్ కావాలన్నమాట. కానీ మ్యాక్సిమం గుంజినం, మస్తు గుంజినం, ధనా కానీ నేను 2 పనులు చేస్తాను. ఇటు మాలు కలిపిన జరిసేపు అది కట్టిన గోడ తాపి పట్టుకుని పట్టుకున్నా మాలు జింగినాడు. సో మొత్తానికి అయితే ఆల్మోస్ట్ 2 కట్లు ఫినిష్ అయిపోయింది. లోపల ఉన్నది, ఆ లోపల కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. అంటే ఓవరాల్గా 2 కట్లు అయిపోయినట్టు. సో ఎన్నడూ చేయని పని కాబట్టి కొద్దిగా మాకు తేడా కొడుతుంది. గిడిగా దిల్లా ప్రో ప్లేయర్ అన్ని ఆల్ మిక్స్ చేసిన అన్ని ప్రో ప్లేయర్ కాబట్టి తాపి పట్టినట్టు తొందర అయిపోయింది. లేకపోతే లేట్ అవుతుండే. ఈయన బట్టగుండి లెక్క అయింది తట్టలు మనిషి గిడ దులుపురా. తేజగాడు ఎప్పుడు ఏం పని ఎట్లా అనిపించింది ఇడుదురా? ఇప్పుడు ఏం పని ఇది? ఈ 4 రోజుల్లో ఎప్పుడు ఏం పనులు బాగా చేస్తున్నావు నీ లైఫ్లో. ఇక పైన చేస్తావు ఏమో నేర్చి ఆయన బయటకి ఆయన పోతాడు అడ్డ మీదకి. అడవి పోతావారా? అంతే చూసినావా ఇలా దారంగా అడ్డా పెట్టుకున్నా ఈడేందుకు మళ్ళీ సోపతి మాట్లాడతా మంచిగా 12 మంది పాడ పని మంచిగా మేస్త్రి అన్ని బేస్మెంట్ కట్టినట్టే ఉంటాయి అనుకుంటున్నాడు. వారాండాలో మంచి కలిపి గట్కమాలు అదే కాదు, అస్తర్ కర్రీ వేసినప్పుడు డిజైన్లు వేసినప్పుడు మొత్తం వెళ్తుంది. దానికి ఎక్కాలి. దానికి ఎక్కి ఒక 2 సిమెంట్ బాక్స్, ఒక బస్తా సిమెంట్ బాక్స్ వేసుకొని 2 ఫ్లోర్ అమలు పని పాడ పని అమలు పని సుతార్ పని అమలు పని అయితే సుతార్ పని అయితే అమలు పని అంటే ఏంది? అమలు పని వడ్లు బియ్యం అవి ఉంటాయి, అవి అమలు పని. ఇది ఏంది? బియ్యం పని. ఓకే. సంట్రీ పని అని సపరేట్ సలకలు కడదాం. జింగిరిగాడు పారం కూడా ఏం తెలియదు. చేయమన్నా చెప్తాడు, ఏమన్నా అంటే తింటాడు ఇట్లా పెడతాడు. సో మొత్తానికి ఇది గైస్ ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 కట్లు మనం మొత్తం ముగ్గు తీసుకున్నట్టుగా కంప్లీట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా పొద్దుగాల ఎంత ఆగమాగమైందో మీరు చూసారు కావచ్చు. నేను వచ్చే వరకు వీడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆసరైంది. లేకపోతే నేనే ట్రాక్టర్ తీసుకోవాలి, మళ్ళీ నేనే మాలని తీయాలంటే ఆగమైపోతుంది. కరెక్ట్ టైంకి వచ్చారు కదా వాళ్ళు. నేను అది సంచులు తీసుకొని వచ్చినా వాళ్ళు వచ్చారు టక్కన పని ఎక్కిరు అనమాట. అయినా కూడా కొద్దిగా లేట్ అయిపోయింది. దగ్గర కరెక్ట్ ప్రాపర్ వర్క్ స్టార్ట్ అయ్యే వరకు 11-12 అయింది. మేము చేసిన మిస్టేక్ ఏంటిది అంటే నాకు తెలియదు, వీడనే చెప్పలేదు జింగివాడు. మనం ఫస్ట్ గన్నెట్టు కంకర అంతా వేసి పెట్టుకుని ఉండే, దానికోసం మస్తు వేస్ట్ అయింది అసలు. అయితే మనం ఏమనుకున్నా అంటే వాళ్ళు ఎవరైనా వస్తారు కావచ్చు అని మనం అనుకున్నాం. కైకి లెక్క అని చెప్తే కదా ఎవరు రాలే. గుత్తలేక అయితే మేము చేయబెట్టకుండా నడుతుండే కానీ ఇక అంతగానం వర్క్ ఏం లేదు, చిన్న వర్కే మీరు చూసిరు కదా. సో మేమే మళ్ళీ 4 ఉన్నాము. ఇవాళ ఏంటిదంటే 8 మంది, ఇంకా మనం 4 రాలేదు ఇవాళ జింగిడి వాళ్ళు. మేము 4 ఉన్నాం. చెప్పినా అప్పుడే ఒక్కరికి 4 రాలేదని. సో రేపు వస్తారు అసలైన వర్క్, రేపు నెక్స్ట్ బ్లాగ్లు ఉంటుంది, అదేందని చెప్పేసి మీరు చూస్తారు. సో ఇవాళకైతే ఈ విధంగా జరిగిపోయింది అనమాట. సో మొత్తానికి టోటల్గా మేనేజ్ చేసినాము, అందించినాం వాళ్ళకి కరెక్ట్ టైంకు మాల్ కావచ్చు. వాళ్ళు గనెట్ పెట్టే వరకల్లా
మాల అందించినాం. గనేట్ పెట్టి ఇంకో సైడ్ వరకు టగడగడ రాళ్ళేసేసినాం. వాళ్ళు అలాగే ఇట్లా తిరిగి వచ్చే వరకు మొత్తం మాల మొత్తం వాళ్ళకి గుచ్చేసిండు. ఇట్లా మొత్తం ఫాస్ట్గా అయిపోయింది. లేకపోతే వీనికి యాజ్ పర్ వీని ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒకటే కట్ అవుతున్నాయట, 2 రోజులు అవుతుండే, ఒకటే కట్ అవుతున్నాయట. వాళ్ళు కూడా షాక్ అవుతుర్రు. ఎంత కట్టినాం, 36 ఫీట్లు కట్టినాం అనుకుంటా, వాళ్ళే అనుకుంటారు. మరి మాకు చెప్తే అయిపోగా పిలవపోతుంటే, కానీ ఒక్క మేస్త్రితో ఇబ్బంది అవుతాడ. వీనికి కరెక్ట్ అది అడ్జస్ట్ చేస్తలేదు, కానీ అది ఒక్కటి వీనికి వస్తే వీనితో కూడా కొట్టుకురావచ్చు, మెల్లమెల్ల గుంజుకురావచ్చు. 2 రోజులు అయితే 4 రోజులు అయినా సరే అట్లా కూడా గుంజుకురావచ్చు. కానీ మనకి ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఒక 2 days అయితే బ్రేక్ తీసుకుంటున్నాం. అది ఆ 2 daysలో ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు వీడియోలో చూస్తారు నెక్స్ట్ వ్లాగ్స్లలో. ఆ 2 daysలో ఇంకా చాలా మాడిఫై కావాలి ఇట్లా. అలాగే నేను చేసిన మిస్టేక్ అని చెప్పినా కదా, మీరు రాళ్ళు కంకర వేసుకోలేదని చెప్పేసి. నెక్స్ట్ టైం ఏదైనా వర్క్, నెక్స్ట్ టైం దీనిపైన కట్లు పెడతారు కదా, ఆ టైం వరకు మేము ఏం చేస్తామంటే మొత్తం కంకర రాళ్ళు మొత్తం చుట్టూ నింపాలి. అసలు నడవరావద్దు, గర్లు నింపేస్తాం. ఎందుకంటే అక్కడనే అయిపోవాలి. ఆ టైంకు మాల అందించుడు, ఆ కంకర అందించుడు, అదేంటి రాళ్ళు అందించుడు, దానికే దమ్దమ్ అవుతుంది. దగ్గరుంటే ఎంబడెంబడే వేసుకోవచ్చు. యాక్చువల్గా నిన్న ఒకటే వీడియో చేసినాం. నిన్న దగ్గర హాఫ్ డే కంటే ఎక్కువ టైం వేస్ట్ చేసినాం. నిన్ననే మనం మెల్లగా వేసుకొని ఉంటే ఇలా మనకు అంత ఆంగ్ కాకపోతుండే. బడేన పడ్డది, మాలను తీయాలి, కంకరం తీయాలి, అదే తీయాలనే వరకు. సో ఇట్లా అయితే గడిచిపోయింది అనమాట ఈరోజు. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి సజెషన్స్. అలాగే నెక్స్ట్ మొత్తం బేస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీతో మాట్లాడతా ఒకసారి. అసలు మనం ఎట్ సైడ్ డోర్లు పెట్టుకుందాం అనుకుంటున్నాం, ఎట్ సైడ్ కిటికీలు పెట్టుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి. మీలో కూడా ఏమైనా మోడిఫికేషన్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. ఇటు సైడ్కి ఇది ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి రికార్డింగ్ రూమ్కి ఆల్రెడీ 2 డోర్లు అనుకుంటున్నాం. రికార్డింగ్ రూమ్ అంటే ఎడిటింగ్ రూమ్ అనమాట. దానికి 2 డోర్లు అనుకుంటున్నాం. యాక్చువల్లీ దీనిలో సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి ఏసీ ఉంటుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే ఏసీ ఉంటుంది కాబట్టి కిటికీలు అవసరం లేదేమో అనిపిస్తుంది. ఒక రకంగా చూస్తేనేమో కిటికీలు ఉండాలి. ఎందుకంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు కిటికీలు తీసేస్తే డైరెక్ట్ గాలి మనకు లోపలికి వచ్చేస్తుంది. ఏదైనా స్మెల్ ఉన్నా కానీ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అట్లా అనుకుంటున్నాను ఒకసారి ఏమో ఏసీ ఉంటే మొత్తం ఫుల్ ప్యాక్ ఉంటే మంచిగా తొందరగా చిల్ అవుతుంది కదా అని చెప్పేసి ఒకసారి అనిపిస్తుంది. మీలో ఎవరైనా కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే మీ వాల్యుబుల్ కామెంట్స్ అయితే కింద చేయండి. వాటిని కన్సిడర్ చేసి ఫర్దర్ మోడిఫికేషన్ అయితే చేస్తాం. దేనిరా అలానా చూద్దాం ఇంకా తర్వాత. ఇప్పుడే ఏడా ఇంకా మస్తు పని ఉందిరా. సో ఈరోజుకి అయితే ఇంతే. సో ఫైనల్గా చిన్న వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.